అండ్ విష్ణు గారిని కలవాలంటే ఒక పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ని దాటి సంథింగ్ మీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యే ముందు చాలా చెకింగ్లు, ఒక 10 మంది సెక్యూరిటీ సిస్టమ్ ఏంటి, ఒక పొలిటికల్ ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నట్టుంది. ఏంటి అసలు ఈ సెక్యూరిటీ జనరల్ తప్పే ఉంది? ఓకే, బేసిక్గా ఇంతమంది అసలు మిమ్మల్ని కలవాలంటే సో ఇంతమందిని దాటి రావాల్సిందేనా విష్ణు గారు? ఎవరినైనా కలవాలంటే అది ఈజీగా మీరు కలవలేరుగా. రేపు వెళ్ళి అంతెందుకు వేరే హీరోని ఎవరైనా కలిసేసి రండి. సో హీరోలు అంటే ఓకే మీరు అన్నట్టు కొంచెం ఈ టఫే బట్ ఈజీయే, బట్ మీరు ఇంతమంది సెక్యూరిటీని దాటి మిమ్మల్ని కలవాలంటే బేసిక్గా ఏదైనా స్క్రిప్ట్ చెప్పాలన్నా మీలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకండి? మీలాంటి వాళ్ళకి ఎగ్జాక్ట్గా మా సతీష్ ఉన్నారు కదా మా పిఆర్ఓ, ఆయనకు ఒక ఫోన్ చేస్తే డైరెక్ట్గా తీసుకొస్తారు. సో ఎందుకు సడన్గా చూడగానే అంత సెక్యూరిటీ సిస్టమ్ అదంతా అంటే ఇక్కడ చాలామంది పనిచేస్తూ ఉంటారు కదా, సో నోబడీ కెన్ ర్యాండమ్లీ వాక్ ఇన్ అండ్ వాక్ అవుట్. లేకపోతే సెక్యూరిటీ అనేది లేకపోతే ఎవరైనా నేరుగా లిఫ్ట్ ఎక్కి నేరుగా నా రూమ్కే వచ్చేచ్చుగా. ఎస్ ఓకే. సో అండ్ ఏంటి సార్ మీ ఆఫీస్ అంతా చాలా జనాలు కనిపిస్తున్నారు, అసలు కింద కూడా భోజనాలు చేస్తున్నారు, టిఫిన్లు చేస్తున్నారు, పైన కూడా చాలా హ్యూజ్ ఫేమస్ ఉన్నారు. అసలు టోటల్గా ఈ ఆఫీస్లో విష్ణు గారి దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమందికి మీకు ఉపాధి ఇస్తున్నారు? టోటల్గా మా ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి దాదాపు ఒక 4,000 మంది దాకా పనిచేస్తారు మా కింద. ఓకే. ఒక యూనివర్సిటీ దగ్గర ఒక 2,500 మంది పనిచేస్తారు. మళ్ళీ వినీకి క్లోదింగ్ లైన్ తన దగ్గర క్లోజ్ టు ఒక 800-900 మెంబర్స్ పనిచేస్తారు తన దగ్గర. మన ఆఫీస్లో ఉంటారు ఇంకా స్పొరాటిక్గా ఉంటారు. ఈ ఆఫీస్లో అయితే నాకు తెలిసి ఒక 200-300 మంది ఉంటారు. ఈజీగా కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా అసలు బంచ్ ఆఫ్ పీపుల్ కనపడుతున్నారు ఉంటారు. ఓకే. అండ్ రైటింగ్లో ఎక్కువ భాగం మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. కథ రాసుకున్నాను నేను అంతే. ఓకే. తనికెళ్ళపర్ని గారి దగ్గర నుంచి తీసుకొని ఇంకా అక్కడ నుంచి ఆయన దగ్గర నుంచి ఒక పాయింటే ఉంది ఇప్పుడు ఈ సినిమాలో. ఓకే. మిగతా కథ నేను రాసుకున్నా. అండ్ వై అంటే ఇది ఒక తెలుగు డైరెక్టర్కో లేదంటే ఎవరి చేతిలోనైనా పెట్టుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ లైక్ మనకు సంబంధించిన పర్సన్ తెలుసు, లేదంటే మీరే డైరెక్షన్ చేసి ఉండొచ్చు కదా. నాకు డైరెక్షన్ నేను చేయాలనుకోలేదు, ఒక తెలుగు డైరెక్టర్ చేస్తే బెటర్గా ఉంటుందని ఉద్దేశం మీకు ఎందుకు అనిపిస్తుంది? లైక్ ఎందుకంటే బాపు గారు చేస్తారు, బాగా హ్యాండిల్ చేస్తారు మన కథ, లైక్ శ్రీకాంత్. దానికి ముందు ఆయన తీసుకున్న కథ కూడా ఒక కన్నడ డైరెక్టర్ చేసిందే కదా. ఓకే. సో అంటే మనకు కొంచెం ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కదా అన్నట్టు. మహాభారతం చూసారా? బాగుందా? బాగుంది. మీకు ఒక ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు? తెలియదు. సో మీకు డైరెక్టర్ ఎవరు, హీరోలు ఎవరో తెలియని మహాభారతాన్ని మీరు కనెక్ట్ అయిపోయి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యాన్స్ అయ్యారు. సో సినిమా చూసేటప్పుడు యూ షుడ్ గో విత్ అన్ ఓపెన్ మైండ్. ఓకే. అండ్ మహాభారతం డైరెక్టర్ ఇది డైరెక్ట్ చేసింది. ఓకే. సో ఒక అత్యద్భుతమైన మన హిస్టరీని షూట్ చేసిన ఆయనతో మళ్ళీ ఇంకొక హిస్టరీ సినిమా షూట్ చేయాలని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయనకే హ్యాప్ట్ అయితే ఈ కథ మీరు అన్నట్టు మీకు ఎలా రాసి పెట్టుందో ఈ కథ ఆయనకి రాసి పెట్టినట్టుంది. అది శివలీల అంతే. అండ్ మీరెందుకు అంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి ఏమన్నా డైరెక్షన్ చేద్దామా అది ఏం లేదు అసలు, ఆ థాటే లేదా? అంటే ఎందుకంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా. డైరెక్షన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ టాస్క్, హ్యూజ్ టాస్క్. అది కొన్ని ఎపిసోడ్స్ ఏదో ఫైట్వి అవి నేను ఒక సాంగ్ కొన్ని ఫైట్స్ ఏదో కొరియోగ్రాఫ్ చేశాను, కానీ మిగతాదంతా ఐ కెనాట్ ఐ వాజంట్ ఇన్ ద మైండ్ ఫ్రేమ్, మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద యాక్టింగ్ దీంట్లో. లైక్ ఇప్పుడు ఈ సినిమాతో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్, నాన్నగారు ఉన్నారు అండ్ ఒక హ్యూజ్ స్కేల్ ఉన్న ఫిలిం అండ్ థర్డ్ జనరేషన్ మంచి ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ఇది. మొత్తం ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఏంటి అది డిజైనింగ్? 4 ఉన్నారు దీంట్లో. సో 4 పాపను కూడా ఒక సీన్లో పెట్టేస్తాను. అవునా? ఓకే. ఎలా కుదిరింది? అంటే ముందు నుంచి అనుకున్నారు ఇది ఖచ్చితంగా మన ఫ్యామిలీ అందరూ ఉండాలి, ఇది ఒక అలాగా అది ఫ్లోలో ఆర్ఈవిది పాట గ్యారంటీ వాళ్ళు పాడి స్థల పురాణం పాడాలి, యాక్ట్ చేయాలని ఉంది. ఓకే. అవ్రామ్ నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయాలని ఉంది. సెట్లో పాప ఆ రోజు నేను చిన్నపిల్లలది ఏదో ఉంటే డైరెక్టర్ గారు ఉండి ఐరన్ కూడా యాక్ట్ చేయించేస్తే రేపు మళ్ళీ ఫీల్ అవుతూ తను నన్ను సినిమాలో పెట్టలేదని పెద్ద అయిన తర్వాత అని. సరే డైరెక్టర్ గారు మీకు ఓకే అనుకుంటే పెట్టేదో చిన్న డైలాగ్ ఉంటుంది పాపకి. ఓకే. సో అలా కుదిరింది అయితే. ఓకే సార్, ఈ సినిమా విషయంకి వస్తే ఇప్పుడు కన్నప్పలో మీరు లొకేషన్స్ ది బెస్ట్ లొకేషన్స్ చూపించబోతున్నారు. లైక్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఏంటి స్పెసిఫిక్గా న్యూజిలాండ్లో అలాంటి దేవుడు పెయింట్ చేసిన లాస్ట్ పెయింటింగ్ ఇంకా చెడపకుండా అలాగే ఉందంటే అది న్యూజిలాండ్ అని నేను నమ్ముతా. అది కంపల్సరీ. అందుకే 2వ శతాబ్దంలో భారతదేశం కూడా అలాగే ఉండుండేది. మనం చెడగొట్టాం. ఇప్పుడు ఇంతగా మాట్లాడతారే లొకేషన్స్ అసలు మన ఊర్లో లేవా అది ఇదని. నువ్వు పేపర్ తిని కిందే కదా వేస్తావు, నువ్వు చెత్తపొట్లు ఎత్తుక్కుంటూ వెళ్ళి వేస్తావా? ఉమ్ము కిందే వస్తున్నావు కదా. నీ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ కలిపేస్తున్నావు? మన నదుల్లో కలుపుతున్నావు. నువ్వు అసలు మన స్కైని జడగొట్టావు, మన ఫారెస్ట్ని జడగొట్టావు,
మన సిటీస్ని చెడగొడుతున్నాం. మన రోడ్లు వెళ్ళేటప్పుడు ఎంత చెత్త బయట ఉంది, అది ఎవరు వేస్తున్నారు? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళే. అసలు ఏది నేచర్ని మనం గౌరవించట్లేదు. వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ అవర్ నేచర్. అక్కడ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అలాంటి విషయాల్లో. సో దే హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇట్. ఓకే. సో ఫైనల్గా కన్నప్ప గ్రాండ్ ఇయర్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు చాలా చోట్ల. ఇక్కడ నుంచి స్పీడప్ చేస్తారు, ఇంకా హై లెవెల్లో ఉంటుందా ప్రమోషన్స్? ఎందుకంటే మీరు ఇండోర్ అందుకే కదా మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ. అంటే లైక్ ఇంటర్వ్యూస్ అని కాదు, ఈవెంట్స్ కానీ. గ్రౌండ్ ఈవెంట్స్ ఈ 7వ తేదీ గుంటూరులో స్టార్ట్ అవుతుంది. ఓకే. గుంటూరు నుంచి ఇంకా మళ్ళా మేబీ నెల్లూరులో చేయగలమా లేదా ఇంకా తెలియట్లా, కానీ తిరుపతిలో ఒక ప్రోగ్రామ్ ఉంది. అన్ని దగ్గరలో ఉన్నాయి. ఉజ్జయిన్లో, ఇండోర్లో, బాంబేలో, కొచ్చిన్లో, దుబాయ్లో, చెన్నైలో, బెంగళూరులో. లాట్ ఆఫ్ ఈవెంట్స్. ప్రభాస్ గారిని ఒక ఈవెంట్కి తీసుకొచ్చే ప్లానింగ్ ఏమైనా ఉందా సార్, రిలీజ్కి ముందు ఏదైనా? ఐ హోప్ ఈ కమ్స్. చూద్దాం. అంటే అడిగారా మీరు ఏమన్నా? నేను అడగలేదు, ఎందుకంటే అతనికి బాగా షై ఆయన ప్లస్ ఆయన షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. అవును, ఆయన సినిమా ప్రమోషన్స్ కూడా కొంచెం రిస్ట్రిక్టెడ్గానే ఉంటుంది ఆయన. సో ఆయన వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కదా సార్. మీరు అడిగారని చెప్తాను ఇప్పుడు. సో అయితే ఫైనల్గా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప June 27th రిలీజ్ అవుతుంది. సో వర్క్ అంతా అయిపోయింది. టెన్షన్స్ కానీ ఒక చిన్న నర్వస్నెస్ కానీ ఏదైనా ఉంది? యాంగ్జైటీ ఉంది. జనాలు మీరందరూ చూసి ఎలా మీరు బ్లెస్ చేస్తారు, ఎలా మీరు మమ్మల్ని ఆదరిస్తారన్న ఒక యాంగ్జైటీ తప్ప టెన్షన్స్ ఏం లేదు. ఓకే, ఆల్ కూల్.